మనం ఒకళ్ళకి పేదవాడికి అంత అన్నం పెడుతున్నామంటే అది అహంకారపూరితంగా ఉండకూడదు, లేదా పెత్తనం దూరంలో ఉండకూడదు. వాళ్ళ గౌరవాన్ని కాపాడేలా ఉండాలి, వాళ్ళకి సంస్కారవంతమైనటువంటి విధంగా ఉంచాలి. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి టైంలో తీసేస్తే చంద్రబాబు వచ్చాక మళ్ళీ పెట్టారు. ఓ 200 దాకా ఇప్పుడు నడుస్తున్నాయి. రోజు పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5-5 రూపాయలకి కడుపు నిండా తింటున్నారు. సరే, అందరికీ ఉందా అంటే తినగలిగిన వాళ్ళకి అందరికీ దక్కుతుంది. మాకు అన్న క్యాంటీన్లో అన్నం దొరకట్లేదు అని ఎవరు ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరికి అవసరం వాళ్ళే వెళ్ళి తింటారు. హైదరాబాద్లో ఏనాడో కేసీఆర్ పెట్టారు 5 రూపాయలది అన్నపూర్ణ క్యాంటీన్ అని. సొంత పేర్లు ఏం పెట్టుకోలేదు, చక్కగానే పెట్టారు, నడుస్తుంది. తర్వాత రేవంత్ వచ్చాక కూడా అది కొనసాగిస్తున్నారు, అది తీసేయలేదు, మంచిది. ప్రతి భోజనానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకుంటే మిగతాది ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది, ఎక్కడైనా అక్కడైనా. కానీ ఇక్కడ కూర్చుని నుంచుని తినడానికి ఒక ప్లేసు, కొంచెం పైన షెడ్డు గిడ్డు, ఓ బోర్డు, ఓ వ్యవస్థ, ఓ కరెంటు, ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అట్లాంటి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. అది రేవంత్ పేరే పెట్టుకుంటారా, ఇందిరమ్మ భోజనం అంటారా, లేకపోతే రాహుల్ గాంధీ భోజనం అంటారా, ప్రియాంక గాంధీ భోజనం అంటారా, లేదా అన్నపూర్ణ క్యాంటీన్ అన్న పేరుతోనే పెడతారా? చక్కగా ఆయా ప్రదేశాల్లో రోడ్ల మీద చక్కగానే పెడుతున్నారు, అన్నం బాగానే ఉంటుంది అక్కడ కూడా. కానీ ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి, రోడ్డు మీద నుంచి తినేయాల్సి వస్తుంది. ఇది కొంచెం ఆలోచన జాగ్రత్త తీసుకుంటే మంచి ఉద్దేశమే, అక్కడ మంచి ఉద్దేశమే, ఇక్కడ మంచి ఉద్దేశమే. అది బాధ్యతగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పేదవాడి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.